ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి పేరుతో ఏర్పాటైన సంస్థలన్నింటినీ మరింత బలోపేతం చేసే పనిలో నిమగ్నమైంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందులో భాగంగా స్విమ్స్లో అభివృద్ధి పనులను వేగిరమే పూర్తి చేయాలని నిర్ణయించింది. స్విమ్స్లో ఏర్పాటైన కేంద్రీయ ఔషధ గిడ్డంగిని ప్రారంభించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. స్విమ్స్ అభివృద్ధితో పాటు చిన్నపిల్లల హృదయాలయంలో కూడా మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు టీటీడీ చైర్మన్. 480 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే అన్ఫినిష్డ్ ఉందో పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ పేషెంట్ల కోసం అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని నిన్ననే నిర్ణయం తీసుకున్నాం. అంతకుముందు బోర్డు మీటింగ్లోనే సిమ్స్లో వేరియస్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్ ఉండే అవన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మనం అందరికి కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది బోర్డు మీటింగ్లో. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ సిమ్స్లో సెంట్రల్ మెడికల్ స్టోర్ అనేటువంటిది ఒక విభాగాన్ని మనం ఈరోజు ప్రారంభించాం. అందులో 3 విభాగాలు ఉంటాయి. ఒకటి మెడికల్ స్టోర్, జనరల్ స్టోర్ అండ్ సర్జికల్ స్టోర్ అండ్ ఆపరేషన్ థియేటర్ కావాల్సినటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అవన్నీ కూడా స్టోర్లో పెట్టుకోవడానికి వీలుంటుంది. సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు తెల్లవారుజాము నుంచే ఆలయంలో అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. గోదాదేవి విరచిత తిరుప్పావైలోని 2వ పాసురాన్ని స్వామివారికి నివేదించారు. భక్తులు గోదాదేవి పాసుర పారాయణాన్ని వింటూ తన్మయులయ్యారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.
కడప జిల్లా వెంపల్లెలోని శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాన అర్చకులు హరిప్రవీణ్ నేతృత్వంలో శ్రీ ఆంజనేయ స్వామితో పాటు శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి వారికి ప్రాతకాల ఆరాధన, సహస్రనామార్చన, ధూపదీప నైవేద్యం సమర్పించారు. అనంతరం నక్షత్రహారతి, కుంభహారతి, రథహారతి, మహామంగళహారతి సమర్పించారు. స్వామివారిని గజమాలలతో వైకుంఠనాథుడిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. కలశ ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ, నవగ్రహ పూజ, కంకణధారణ పూజ నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వర్టీస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తీతీదేకి ఏడాదికి సరిపడా సిల్వర్ మ్యాక్స్ హాఫ్ బ్లేడ్లను విరాళంగా అందించింది. ఈ మేరకు సంస్థ డైరెక్టర్ శ్రీధర్ బోడుపల్లి 1,20,00,000 విలువైన ఈ బ్లేడ్లను తీతీదే చైర్మన్ బిఆర్ నాయుడుకు అందజేశారు. మా ఓన్ బ్రాండ్ సిల్వర్ మ్యాక్స్ అని ఉందండి. ఈ బ్రాండు సుమారుగా 52 దేశాల్లో మాకు సేల్స్ ఉన్నాయన్నమాట. సో మొదటిసారిగా ప్రపంచంలో ఎవరి దగ్గర కూడా లేనటువంటి హాఫ్ బ్లేడ్ అనేది మేము తీసుకొచ్చామన్నమాట. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ బ్లేడ్ నేను ఇద్దామని ఆలోచన చేశాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు ఒక హాఫ్ బ్లేడే ఇస్తారు. ఒక భక్తుడికి ఎవరైతే తలనీలాలు ఇవ్వాలనుకుంటారో వాళ్ళకి ఓన్లీ హాఫ్ బ్లేడే ఇస్తారు. సో వాళ్ళకి తుంచే సమస్య లేకుండా డైరెక్ట్ హాఫ్ బ్లేడ్ ఇద్దామనేసి మేము అనుకున్నాము.
స్వామివారికి ఒక సేవలో మేము కూడా ఒక చిన్న ఆ, భాగమైపోవాలని చెప్పేసి ఆ సంకల్పంతో ఇవాళ ఇక్కడ రావడం జరిగిందండి. బాపట్ల జిల్లా చీరాలలోని శ్రీ అభయ వీరాంజనేయ సహిత శ్రీ కోదండరామాలయంలో నిర్వహించిన సువర్ణ పుష్పార్చన నేత్రపర్వమైంది. ఆలయ ప్రాంగణంలో వేదఘోష నడుమ హోమం నిర్వహించారు. విశేష పూజల అనంతరం నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. హైదరాబాద్ చింతల్ పద్మానగర్ ఫేజ్ 2లోని శ్రీ సాయిరాం మందిరంలో త్రయోదశ వార్షికోత్సవం నేత్రపర్వమైంది. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సాయిబాబా వారిని పంచామృతాలతో పాటు పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. బాబా సశరీరంతో ఉండగా లక్ష్మీబాయికి ఇచ్చిన నాణేలను భక్తుల సందర్శనార్థం ఆలయ ప్రాంగణంలో ఉంచారు.
ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.